ఈ సంఘమంతటికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరంగా చదవబడినటువంటి గ్రంథంలో నుంచి కొన్ని సత్యాలను మనం నేర్చుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ రూతు గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుతున్నాం. ఈరోజు నా వాక్య ధ్యానము 6వ వచనంలో ఉన్న చివరి మాటలు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడరును ప్రయాణమైరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించెనుగాక. వినెను, విడిచెను, ఈ మాటలను గురించి మనం ధ్యానిద్దాం. అంతకుముందు ఈ యొక్క అధ్యాయము 1వ అధ్యాయము కనుక దీనికి ఈ రూతు గ్రంథం ఎప్పుడు వ్రాయబడింది అనే విషయాలు మనం నేర్చుకుంటే, మొట్టమొదటిగా ఈ గ్రంథము రూతు అనే ఒక అన్యురాలు పేరట ఈ గ్రంథము వ్రాయబడడం అనేది గమనిస్తున్నాం. రూతు మోయాబు స్త్రీ. మోయాబీలు కేమోషు అనే దేవతను పూజించేటువంటి వారు కాబట్టి వాళ్ళు పచ్చి అన్యులు. ఇంకా మనకు బాగా తెలియాలి అని అంటే ఆదికాండంలో ఉన్నటువంటి 19వ అధ్యాయము చివరి భాగము చివరి వచనాలలో లోతు తన కుమార్తె ద్వారా పుట్టిన సంతానమే మోయాబీయులు. వీరికి అర్థం మోయాబు అని అంటే శపించబడిన వారు అని అర్థం. కాబట్టి శపితమైనటువంటి అన్య స్త్రీ ఈరోజు దేవుని ఎన్నికలోనికి వచ్చిన తరువాత ఆమె పేరిట ఒక గ్రంథం రాయబడడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ రూతు అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే సహవాసము అని అర్థం. బాగుంది కదా అర్థం. రూతు అనే మాటకు సహవాసం, ఫ్రెండ్షిప్ అని అర్థం. తర్వాత ఈ గ్రంథం ఎప్పుడు వ్రాయబడింది అని అంటే సుమారు 1000 నుంచి క్రీస్తు పూర్వము 900 మధ్యలో వ్రాయబడింది. మొదటి మాట ఇక్కడ ఉంది, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అనే మాట ఇక్కడ ఉంది. మనం గత శుక్రవారం కూడా మనం నేర్చుకున్నాము. ఈ రెండు లిఖితమైన గ్రంథాలుగా అంటే కంటిన్యూషన్ గ్రంథాలుగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి నేను మొన్న అన్నాను. ఆ చివరి మాటలో కూడా ఏమని ఉంటుంది అని అంటే న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయము చివరి మాట, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు. న్యాయాధిపతులు ఎంతమంది మారినను ప్రజలలో మార్పు లేదు. అలాంటి పరిస్థితులలోనే ఈ గ్రంథము కూడా వ్రాయబడింది. కాబట్టి ఈ గ్రంథము ఎప్పుడు వ్రాయబడింది అనేది మనం నేర్చుకున్నాం. ఎవరి చేత వ్రాయబడింది అని అంటే ఇంచుమించు సమూయేలు అనేటువంటి ఇది కూడా ఉంది. వాస్తవం ఇంకా పండితులకే తెలియదట, పామర్రాలు నాకు అసలు తెలియదు. కాబట్టి ఈ యొక్క పేరుకి అర్థము సహవాసం. అందుకనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్న విధానము, ఆమె జీవిత చరిత్ర, ఆమె ఏ విధముగా ప్రభువును పట్టుకోవడము, తర్వాత ఆమె పేరట ఒక గ్రంథం రాయడం, ఆమె ఒక మూల పురుషురాలిగా చరిత్రలో మిగిలిపోవడం అనేదంటే ప్రభు వంశావళి రాస్తూ రూతు పేరు కూడా అక్కడ వ్రాయబడుతుంది. కాబట్టి ఎంత ధన్యత పొందింది, ఇది ఎలాగ సాధ్యమైంది అనేదే ఈరోజు కొంతవరకు మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలలో 1వ అధ్యాయము చూస్తే చాలా సంతాపంగా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఓ స్త్రీ కుమారులను కోల్పోవడం, భర్తను కోల్పోవడం, 2 స్త్రీలు తన భర్తలను కోల్పోవడం చాలా సంతాపంగా అనిపిస్తుంది. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఎలా చెప్పిందో ఆ మాట లోబడిపోవడం, ఒక విధంగా ఒక కోడలు తన అత్తకు సేవ చేసేటువంటి విధం. మొదటి మాట సంతాపం అయితే రెండవది సేవ. 3వ అధ్యాయానికి వచ్చేసరికి తన్ను తాను సమర్పించుకున్నట్లుగా ఉంటుంది, సమర్పణ. 4వ అధ్యాయానికి వస్తే అక్కడ చాలా సందడిగా ఉంటుంది. పెళ్ళి రూతుకి కదా, ఒక వివాహము కాని పురుషుడు వివాహిత ఒక విధంగా మరి విధవరాలని వివాహం చేసుకోవడం.
కాబట్టి మొదటి మాట సంతాపం, రెండవ మాట సేవ, మూడవ మాట సమర్పణ లేదా సంసిద్ధత, నాలుగవ మాట సంతోషం అనొచ్చు, వివాహం అనొచ్చు కదా. కాబట్టి ఈ 4 అధ్యాయాలు కూడా సందడిగా, 4వ అధ్యాయం చదువుతుంటే సందడిగా ఉంటుంది కాబట్టి సందడి అనిపించింది. ఈ 4 అధ్యాయాలు కూడా ఆమెను గురించే వ్రాయబడడం మరి విశేషం కదా. ఒక అన్యురాలు, మోయాబీయురాలు, మోయాబు స్త్రీ, ఓ విధంగా ఆ దయ్యాలను పూజించేటువంటి స్త్రీ. ఇలాంటి పరిస్థితులలో ఆమె దేవుని బిడ్డను వివాహం చేసుకోవడం, ఆ తర్వాత రూతుకు కోడలవడం, తర్వాత బోయాజుకు భార్య అవడం, ఇదంతా కూడా మన అదే నయోమికు కోడలు, తర్వాత బోయాజుకు భార్య. ఆమె జీవితంలో నిజంగా అద్భుతంగా తన జీవితాన్ని తిరిపివేసినటువంటి దేవుడు ఈరోజు ఈ యొక్క రూతు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మన జీవితాలలో ఉన్నటువంటి బలహీనతలే కావచ్చు, శక్తిహీనతలే కావచ్చు, ఏదన్నా కానీ సరి చేసుకోవడానికి మనకు కూడా ఒక మెట్టుగా మనకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ, ఇప్పుడు చదవబడినటువంటి వచనంలో ఆమె వినెను విడిచి వెళ్ళుటకై మనసును కుదుటపరుచుకుంది అనొచ్చు. ఇక్కడ ఈ మాట నాకు చాలా ఇష్టంగా అనిపించింది. దేన్ని ఈ అధ్యాయం ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే చాలా ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది. చిన్న చిన్న అధ్యాయాలే చాలా వాల్యుబుల్గా అనిపిస్తాయి ప్రతి వచనం కూడా. ఇక్కడ ఇదందరికీ మనందరికీ తెలిసిన విషయమే. యెరూషలేము అంటే యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేములో కాపురం ఉండేటువంటి వారు వీళ్ళు. యాక్చువల్లీ బెత్లెహేము అని అంటే రొట్టెల ఇల్లు అని అర్థం ఇస్తుంది. రొట్టెల ఇంటిలో రొట్టెలు లేవని ఎక్కడికి వెళ్ళింది అని అంటే అన్య దేశానికి వెళ్ళింది. రొట్టెల ఇంటిలో రొట్టెలు లేవని. కానీ మోయాబులో రొట్టెలు ఉన్నాయి కానీ తినేవారు లేరు, తినడానికి మనుషులే లేరు. చూసారా, దేవుని చిత్తం తెలుసుకోకపోతే మనుషులే లేని పరిస్థితులు ఈ అధ్యాయంలో మనకు మొట్టమొదటి హెచ్చరిక అనొచ్చు. మొదటి హెచ్చరిక అంటే దేవుని చిత్తం తెలుసుకోనకుండా, ఒకవేళ రొట్టెలు లేకపోతే బెత్లెహేములో ఉన్న వారందరూ చనిపోవాలి. కానీ అక్కడ చనిపోయినట్లుగా గ్రంథస్థం చేయబడలేదు. తక్కువైంది. కొంచెం కరువు వచ్చింది అని ఉంది కాబట్టి, అని ఉంది కాబట్టి బహుశా 3 పూటలు తినేటువంటి రొట్టెలు ఒక పూట తినేటువంటి రొట్టెలు 3 పూటలు తినాల్సిన పరిస్థితులు ఒకవేళ దేవుని ఇంటిలో లేదా దేవుని పట్టణంలో ఒకవేళ దేవుడు ఎలా చేశారేమో. కానీ అంత మాత్రాన దేవుని యొద్ద విచారణ చేయకుండా ఒక మోయాబు ప్రాంతానికి వెళ్ళడం అనేది ఎంతో దుఃఖకరం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలను ఆరాధించే ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మనుషులను కూడా త్రిప్పివేస్తాయి. మనుషుల్ని త్రిప్పివేస్తారు. అందుకని ఇవంతా కూడా నయోమి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే ఆమె మాట్లాడిన ఏ మాట కూడా విశ్వాసంగా లేదు. మొదటి అధ్యాయం తర్వాత అధ్యాయం నుంచి తన ఆలోచనలు చాలా బాగుంటాయి. ఈ అధ్యాయంలో మాత్రం ప్రభువుకి విరుద్ధముగా మాట్లాడుతుంది. ఇక్కడ నన్ను బాధపరిచెను అని మాట్లాడుతుంది. ప్రభు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఆయన హృదయపూర్వకంగా బాధ కలిగించారండి. ఎవ్వరికీ కూడా హృదయపూర్వకంగా బాధ కలిగించడానికి ఆయనకి ఇష్టం కాదు. ఎవరు బాధను అనుభవించడం అనేది ఆయన చిత్తము కాదు. అయితే ఇక్కడ ఈవిడి మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే తన హృదయంలో ఎంత బాధ ఉంది అని అంటే భర్తను కోల్పోయింది. 10 సంవత్సరాల తర్వాత 2 బిడ్డల్ని కోల్పోవడం చాలా దుఃఖకరం. అది ఎవ్వరూ కూడా ఓదార్చలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 కూడా పొరుగువారైనటువంటి కోడండ్రు. కానీ ఈ కోడండ్రు ఎలాంటి వాళ్ళు అని అంటే
అక్కడ గొప్ప కారణం ఏంటి అని అంటే నయోమి చేసింది ఆ దేవుని వైపు వాళ్ళని తిప్పింది అని నేను అంటాను. కోడండ్రను బిడ్డలను కోల్పోయినప్పటికీ ఆవిడ నిజంగా దేవుడు నాకు బాధ కలిగించాడు అనేటువంటి వేదన తన లోపల ఉన్నప్పటికీ కూడా తన ప్రవర్తన చేతనని అనొచ్చు, ఇక్కడంతా వ్రాయబడలేదు అని కల్పించి కూడా నేను కూడా వివరించలేను. తన సత్ప్రవర్తన అనొచ్చు, లేదు అనంటే తను చేసే ప్రార్థన అయి ఉండొచ్చు, లేదంటే దేవుని కొరకు వీక్షించే నిరీక్షణ అయి ఉండొచ్చు. ఏదేమైనా కానీ కోరండ్ర ఇద్దరిని కూడా అత్తను హత్తుకునే అంతగా దేవుడు ఆ గొప్ప కార్యం చేశాడని నేను అనుకుంటాను. ఆవిడ అది గ్రహించక దేవుడు నాకు బాధ కలిగించాడు అంటుంది, కానీ పరోక్షంగా ఆయన బాధ కలిగించను అని చెప్పిన దేవుడు ఈమెకి వీళ్ళిద్దరి విషయంలో ఆమెకి చాలా ఊరడిచ్చాడు. ఆ సమయంలో వృద్ధాప్యానికి వచ్చేసి ఉండొచ్చు, తర్వాత అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇద్దరు కూడా ఆమెని తిరస్కరించి వెళ్ళిపోయి ఉంటే ఆ ఒంటరిగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ స్త్రీ తన జీవితం ఎలా ఉండేదో ఈ గ్రంథం అంటూ ఆ రూతు పేరిట ఉండేది కాదేమో. ఈవేళ మంచి అర్థం ఇచ్చు రూతుల గురించి దేవుడు ఆయన చిత్తము కాబట్టి, ఆయన చిత్తం కాబట్టి వాళ్ళని దేవుడు ఆమెకు అలాగా అంటి పెట్టాడు అని నేను అనుకుంటాను. అయితే ఇలాంటి పరిస్థితులలో కరువులోను బాధలోను వేదనలోను ఒక మాట విందంట. ఎవరో వచ్చి మొత్తానికి ఏమని చెప్పారు అని అంటే ఆ మాట కూడా చాలా బాగుంది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. చాలా బాగుంది మాట. ఆయన ఎవరినైనా సరే ఆకలితో అలమటింపచేసి సంతోషించే దేవుడు కాదు. ఒక వ్యక్తిని ఉపవాసం ఉండమన్నాడు అని అంటే నేను అనుకుంటాను ప్రభువు కూడా మన కొరకు నిజంగా అలాగ చూస్తూ ఉంటాడేమో అని అనుకుంటాను. నాకు మొన్న ఒక చిన్న విజన్ అండి. 2 రోజులు నేను రాత్రి 4 గంటలకి లేవల. ఒకరోజు కాదు 2 రోజులు. ఎందుచేత లేవలేకపోయానంటే ఆ రోజు ఒకరోజు పడుకునేసరికి 2 దాటిపోయింది నిద్ర పట్టగా, తర్వాత రోజు 3 అయిపోయింది నిద్ర పట్టగా. దానివల్ల వెంటనే 1-2 గంటల తర్వాత లేవడం అసాధ్యం. లేవాలనుకుంటున్నాను కానీ నా కన్నులు సహకరించని కారణంగా నేను లేవలే. నా ఫస్ట్ పాస్టర్ గారు వచ్చి నా తల దగ్గర కూర్చున్నారు చాలాసేపు. ఆయన కూర్చున్నారని నాకు తెలుసు, ఇది కళ. తర్వాత నేను అలాగే నిద్రపోతూ ఉన్నాను. మరలా వచ్చాను, కుర్చీ కాళ్ళ దగ్గర వేసుకుని కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నారు. ఎప్పటి వరకు అని అంటే ఇంచుమించు నేను కళ్ళు తెరిసేసరికి 6 అయింది. కళ్ళు తెరిసిన తర్వాత కూడా నాకు అక్కడ కూర్చున్న ఫీలింగ్. అంటే ఎంత అద్భుతమైన దేవుడు అని అంటే, ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేశానంటే, మన కొరకు నిరీక్షించే దేవుడు, తట్టి లేపే దేవుడు కాదు. ఆయన చాలాసార్లు పేరు పెట్టి పిలిచి లేపిన సందర్భాలు ఉన్నాయి. నాన్న పిలిచే పేరుతో కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన అలసట ఆయనకి తెలుసు, మన బలహీనత ఆయనకి తెలుసు. అందుకని మన శక్తిహీనతలోనంట ఆయన బలాభివృద్ధి కలిగిస్తాడంట. మనం ఎప్పుడు శక్తిహీనులుగా ఉంటే అప్పుడు ఆయన బలం ఇస్తాడంట. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన నిరీక్షించే దేవుడు. ఎప్పుడు రూతుని నయోమిని ఆ దేశ మోయాబు నుండి విడిపించాలా అని దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు అని నేను నా విజన్ని బట్టి నేను అనుకుంటాను. అప్పుడు నా కొరకు ఆయన వేచి చూసినప్పుడు మరి ఇంత ప్రణాళిక కలిగిన రూతు కొరకు బోయజు సిద్ధంగా ఉన్నాడు కదా. ఆయన కూడా నిరీక్షణతో ఫస్ట్ క్రియ ఎక్కడ చేశాడు అని అంటే బెత్లెహేములో చేశాడు. బెత్లెహేములో సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్నాడు అనే సంగతి ఈమెకు తెలిసిందంట. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై. ఇది వినడం ఒక విశేషం అండి.
విన్నదాన్ని క్రియారూపకము చేయడము ఇంకా ఒక మెట్టు ఎక్కువ. వింటాము, అన్నీ కోల్పోయాను, ఇక చావేగా సిద్ధంగా ఉంది, అప్పటికి వీళ్ళ కోడళ్ళు ఏమితో వచ్చేస్తారనే సంగతి ఇంకా తీర్మానం కాలేదు. కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఆదేశస్తులైనప్పటికీ కూడా అత్తగారిని మాత్రం విడిచి వెళ్ళిపోలేదనే సత్యం ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఈవిడ అక్కడ నుండి విన్నటువంటి ఈ సందేశాన్ని బహుశా దాని విషయంలో ప్రార్థించి ఉండొచ్చు, ఆలోచన చేసి ఉండొచ్చు, కానీ ఒక తీర్మానానికైతే వచ్చేసింది. ఎక్కడికి అంటే సమృద్ధిలోనికి తిరిగి రావడం. ఎక్కడుందండి? సమృద్ధిలో నుంచి వెళ్ళి కరువులో ఉంది. సమృద్ధిలో నుంచి వెళ్ళి కరువులో ఉంది. ఇప్పుడు కరువు నుండి ఎక్కడికి రావాలి అని అంటే సమృద్ధిలోనికి రావాలి. సమృద్ధిలోనికి రావాలి అని అంటే మనస్సు కుదురుపడాలి. నా ఆలోచనలు ఏముంటాయి అంటే, నేను ఇప్పుడు నయోమినైతే అసలు వీళ్ళిద్దరిని వదిలిపెట్టి నన్నెవరు చూస్తారు? నేను వచ్చేసి ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అయిపోయింది కదా, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నన్ను అందరూ కూడా మర్చిపోయి ఉంటారు, నా రూపం మారిపోయింది, నా పరిస్థితులు మారిపోయాయి, నన్ను ఎవరో కూడా గుర్తించేవారు ఉండరు అని నేను ఆలోచన చేస్తాను. కానీ ఈవిడ మాత్రం తన మనస్సును కుదుటిపరుచుకుందంట. దేన్ని విడిచిపెట్టడానికి? మోయాబుని విడిచిపెట్టడానికి. మోయాబుని విడిచిపెడుతుంది అని అంటే ఎన్ని విడిచిపెట్టేస్తున్నట్టు అక్కడ? అన్యాచారం, అన్యదేవతలు, శపితమైనది, సమస్తాన్ని కూడా ఆవిడ విడిచిపెట్టేయడానికి ఇష్టపడుతుందండి. కాబట్టి మన జీవితాలలో కూడా దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం మనను దర్శించినప్పుడు, ఆ వాక్యం మన చెవిని పడినప్పుడు లేదా నీ చెవిని పడినప్పుడు నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఏంటో తెలుసా? ఏది వాక్యం వద్దు అని నిన్ను హెచ్చరిక చేస్తుందో దాన్ని విడిచిపెట్టడం అంటే, దాని నుండి మరలుకోవడం. ఇందుకొరకే పరిశుద్ధాత్ముడు ఈ 2 మాటలు ఇక్కడ వ్రాయించారని నేను అనుకుంటాను. ఇందుకొరకే వ్రాయించారని నేను అనుకుంటాను. ఎందుకంటే విన్న తర్వాత నిర్లక్ష్యం చేస్తే నువ్వు పాపలలో ప్రధాన పాపిగా అయిపోతావు. నీకు వాక్యం నీ దగ్గరికి రాలేదనుకో, అది కృప ద్వారా రక్షించబడతావు. వాక్యం నీకు తెలియకపోతే కృప ద్వారా రక్షించబడతావు. వాక్యం నీకు తెలిస్తే సత్యము ద్వారా రక్షించబడతావు. కృప అనేది అర్హత లేకపోయినా చూపుద్ది, దొంగకు చూపినట్టు. కానీ సత్యము కృప చూపదు. సత్యం కృప చూపదు. సత్యానికి కృపకి కూడా చాలా, ఆ 2 కూడా ఒక ట్రైన్ ప్లాట్ఫారం లాంటిది, ట్రాక్ లాంటిది. ఆ 2 పట్టాలు ఎప్పటికీ కూడా కలవు. కృపా సత్యములు ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాయి అని అంటే, ఈ సత్యములోనికి పరిపూర్ణుడమైనప్పుడు, సత్యాన్ని నువ్వు స్వతంత్రించుకున్నప్పుడు, ఆ సత్యము ద్వారా అప్పుడు బైబిల్ చెప్తుంది, కృపా సమాధానములు ఒకరు కలుసుకున్నాయంట ఆ 2. ఇప్పుడు ఎందుకని అంటే, అమ్మయ్యా నువ్వెక్కడా తప్పిపోతావని కృప మాట్లాడిద్దంట. లేదు నేను సత్యంలోనే ఉన్నాను కాబట్టి సత్యము నాకు స్వాతంత్ర్యత ఇస్తుంది అని సత్యం మాట్లాడిద్దంట. కాబట్టి సత్యములో ఉన్నప్పుడు ఏ తప్పు కూడా దాయబడదు, ఏ తప్పు కూడా ముసుగువేయబడదు, ఏ తప్పుని కూడా చూడనట్టు లేదు. అంతా కూడా పూర్తిగా కూడా ఒప్పుకొని కడుగుకొని రావాల్సిందే సత్యం. కృప అనే దానికి జస్ట్ నువ్వు ప్రభువా అంటే చాలు. అది ఎవరికన్నా ఇప్పుడు భూలోకంలో ఉందా అంటే ఎవరికీ లేదు ఇప్పుడు. ఎందుకు అనంటే సత్యము వెల్లడి అయిపోయింది. సత్యము వెల్లడి అవనప్పుడు కృప. ఇప్పుడు ప్రతి చోట ఎక్కడ ఏది ఓపెన్ చేసినా వందలాది వేలాది లక్షలాది వాక్యాలు ఇవాళ వస్తున్నాయి యూట్యూబ్లో, యూట్యూబ్లో. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కృప ఉంది, కృప ద్వారా నువ్వు రక్షించబడతావనే మాట ఉంది కదా అని అంటే ఉంది. అది ఆల్రెడీ దొంగకు మాత్రం వర్తించింది, అన్యులు తెలియని ప్రజలకు వర్తిస్తుంది. ప్రభు కృప ఎప్పుడు ఎరగని వారికి వర్తిస్తుంది. ప్రభు పేరు తెలియని వారికి కృప వర్తిస్తుంది. ఆ సమయంలో ఆ రక్షకుడా ఎవరన్నా ఉంటే నన్ను రక్షించని ఒక అన్యుడు కేక వేస్తే
అతడు యేసు ప్రభుని గురించి ఎన్నడూ వినని వాడైతే కృప వర్తిస్తుంది. కానీ ఈరోజు సర్వ ప్రపంచానికి కూడా సత్యమే వర్తిస్తుంది. అందుకనే వీళ్ళని సత్యములోనికి తీసుకుని రావడానికి రూతు అనే ఈ స్త్రీని సత్యములోనికి తీసుకురాడు. ఎందుకనంటే ఇక్కడ ఉంది కదా, కోడలు పెద్దావిడేమో జస్ట్ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈమె మాత్రం దేవుని హత్తుకున్నట్టుంది. అతనిది కానీ క్రింద నీ దేవుడే నా దేవుడే. ఇదండి మూలవాక్యం. ఏంటి అని అంటే నీ దేవుడే నా దేవుడు. ఎవరిని విడిచిపెట్టిందండి? ఓర్ఫా ఎవరిని విడిచిపెట్టలేకపోయింది. రూతు దేన్ని విడిచిపెట్టింది? ఓర్ఫా తిరిగి తన దేశంలోకి వెళ్ళిపోయింది. కానీ రూతు అంటుంది నీ దేవుడే నా దేవుడే, నీ దేవుడే నా దేవుడు. దేని కొరకు రూతుని దేవుడు అలో చేశాడు అని అంటే, రూతు కొరకు సిద్ధపాటు చేసినవి స్వతంత్రించడానికి ముందు ఏమి ఒప్పించాడండి? తన లోపల ఉన్నటువంటి అన్యాచారమును ఒప్పించాడండి. చాలామంది హైందవులు క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకుంటారు, కానీ పూజలు మాత్రం మానరు. ఇంట్లోనే గుడి కడతారు, గుడిలోనే అన్నీ పెట్టుకుంటారు. చాలామందిని చూస్తాం. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు మళ్ళీ, కానీ విగ్రహారాధన మానరు. చాలామంది చెప్తూ ఉంటారు కూడా అలాగే, మా కోడలు అది, మేము ఇది అని. మాకు ఇంట్లో పోరాటం పెడతారు, కానీ ఇక్కడ నయోమికి నీ రూతుకి పోరాటం లేదు. వీళ్ళు మార్గంలోనే సెటిల్ అయిపోతుంది వీళ్ళ యొక్క జీవిత వ్యవహారం, వీళ్ళ జీవన శైలిని దారిలోనే దేవుడు సెట్ చేసేస్తున్నాడండి. ఎప్పుడో చెప్పనా, ఎప్పుడైతే మోయాబును విడిచిపెట్టిందో, ఎప్పుడైతే నయోమి మోయాబును విడిచిపెట్టిందో, ఎవరిని సెట్ చేస్తున్నాడండి ఇప్పుడు దేవుడు? ఎవరో మోయాబీయురాలో ఆమెని దేవుడు సెట్ చేస్తున్నాడు. ఇక్కడ మర్మం అర్థమవుతుందా? విడిచిపెట్టింది ఎవరు? అత్తగారు. సెట్ చేసేది ఎవరిని? ఎంత అద్భుతమైన దేవుడు. ఆవిడ అన్న మాట ఏమిటి అని అంటే, అత్తమ్మ నేను మీతో వస్తాను, నీ దేవుడే నా దేవుడే. నువ్వు ఎలా ఆరాధిస్తే నేను కూడా అలాగే ఆరాధిస్తాను. నువ్వు ఏది దైవం అంటే ఆ దైవాన్నే ఆరాధిస్తాను. నువ్వు ఆరాధించిన దేవుణ్ణి బట్టి నేను ప్రేమించగలిగాను. నా భర్తలు 10 సంవత్సరాలు చనిపోయినప్పటికీ, నీ భర్త లేనప్పటికీ కూడా మమ్మల్ని ఎంతో నువ్వు ఆదరించావు. నీ ప్రేమ ఎక్కడికి తీసుకొచ్చిందంటే నన్ను నీ దేవుని దగ్గరికి తీసుకొస్తుంది, నీ జనంలోనికి తీసుకొస్తుంది, నీ బంధువుల్లోనికి తీసుకొస్తుంది, నీ యొక్క దేశంలోనికి తీసుకొస్తుంది. కాబట్టి నేను సపరేట్గా ఉండను, నీ దేవుడే నా దేవుడని నేను తీర్మానం చేస్తున్నాను. అప్పుడు అనుకుందంట, పర్లేదు, నా కోడలు లైన్లోకి వచ్చింది, తన మనస్సును స్థిరపరుచుకుంది అనుకుందంట. తన మనస్సును ఏమనుకున్నదండి? కుదిరినదని. అంటే ఇంతకు ముందు ఓర్ఫాకి ఏం లేదండి, కుదురుబాటు లేదు. అంటే ఇంత ముందు కూడా నయోమికి ఆ కుదురుబాటు లేకనే రొట్టెల ఇంటిని విడిచిపెట్టుకుంది. ఈరోజు నువ్వు ఆలోచన చేయి. రొట్టెలు సమృద్ధిగా ఉన్నప్పుడు ఉండటం గొప్ప కాదు. ఎవరికైనా కష్టకాలంలో సహాయం చేస్తే వాడంటే నిజమైన స్నేహితుడు. ఒక స్నేహితుని కష్టకాలంలో నువ్వు ఆదరిస్తే అది నిజమైన స్నేహం. అదే జరుగుతుంది ఈ జీవితంలో. దేవుడు ఎందుకు అలో చేశాడు అని అంటే, కొన్ని పరిస్థితులలోనికి ఎందుకు ఆమెను మోయాబుకు తీసుకెళ్ళాడంటే, మోయాబుకి వెళ్తే కానీ నయోమికి మారు మనసు రాలేదు. ఎక్కడికి తీసుకెళ్ళాడండి? కష్టకాలంలోకి తీసుకెళ్తే. రొట్టెలు ఇల్లుని విడిచిపెట్టడం ఎంతో కష్టం, కానీ ఆ కష్టం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? సమృద్ధి అనేది లేనప్పుడు, అప్పుడు కానీ మన కష్టం మనకు అర్థమవుతుంది. అంటే మన దగ్గర నుంచి ఏం తీసేస్తాడు అని అంటే,
సమృద్ధి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. సమృద్ధి దొరకదు. మానసిక ఒత్తిళ్ళు అంటే ఈమె పేరులోనే చక్కగా నయోమి అని అంటే మధురము అని అర్థం. వీళ్ళిద్దరి పేర్లు భలే ఉన్నాయి. ఒకళ్ళ పేరు సహవాసం, ఒకళ్ళ పేరు మధురు. మధురు వల్ల ఏమైపోయింది అని అంటే మోయాబుకి వెళ్ళేసరికి చేదైపోయింది. తీపి చేదైపోద్దండి. తీపి చేదవుతా అవుద్ది. ఎందుకు అవ్వదు? ఒక బకెటుడు స్వీట్లో 2 చుక్కలే మోనోకోటోఫ్రాస్. తెలుసా అదంటే ఏంటో? పొలాలకి పురుగులకి చల్లేటువంటి విషపు వాయువు. అప్పుడు తీపి అయిద్దా చేదైద్దా? చేదే అవ్వుద్ది, విషమే అవ్వుద్ది. వాళ్ళు ఏమన్నారు వచ్చి ఎలీషా దగ్గరికి, అయ్యా కుండలో విషం ఉన్నవి, విషమైపోద్దా? ఈవిడ మధురమే కానీ మోయాబుకి వెళ్ళిన తర్వాత మధురం ఏమైపోయింది? మారైపోయింది. ప్రభువేమో మారానే మధురంగా మార్చేవాడు. ఆవి ప్రయత్నము, ఆవిడ సొంత ఆలోచన మధురము చేదైపోయింది. రివర్స్. అవును, దేవుని సహవాసం నుండి, దేవుని చేతిలో నుండి ఎప్పుడు జారిపోతామో నయోమి బ్రతుకులాగానే మన బ్రతుకు కూడా ఏమైపోతుందంటే చేదైపోతుంది. ఆ చేదుని మన నోట్లో పెట్టుకుని మనమేమంటామంటే ఇక నేను చేదనే పిలవండి అంటుంది. నన్ను మధురమని పిలవద్దు, నన్ను చేదు అనే పిలవండి అని అంటుంది. ఇది కరెక్ట్ కాదండి. కానీ దేవుని గొప్ప ప్రణాళిక మరలా ఆమెను ఆయన రొట్టెల ఇంటికి తీసుకొని రావడం, తన కోడల్ని ఒక్క ఆత్మ రక్షించడం కొరకు, ఒక రూతును రక్షించడం కొరకు ఎంతమందిని కోల్పోయిందండి? ఇప్పుడు నయోమి మధురమా చేదా? ఒక ఆత్మను రక్షించిందా లేదా? ముగ్గురిని కోల్పోతే ఒకరిని రక్షించిందని. 3:1 తిరిగేసి అంటారా? కాబట్టి మన జీవితాలలో కూడా రూతు ఏ రీతిగా దేవుని వైపు తిరగగలిగిందో, దేవుణ్ణి ఎలాగ స్వీకరించిందో, ఎలాగ ప్రభువును అంగీకరించిందో. ఇప్పుడు అన్న మాటలన్నీ కూడా ఆవిడ వింటుంది. కానీ ఆ తర్వాత అధ్యాయంలో కూడా ఆమె చాలా లోబడి ఉండడం మనం గమనిస్తాం. ఆమె ప్రవర్తనను బట్టి ఆమెకి ఇస్తున్న సర్టిఫికేట్ ఏంటో చూస్తే కదా 2:12 ఉంది కదా. ఇక్కడ అంటున్నాడు, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడినది. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనములతో వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్. నీవు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇంకా మంచి మాట, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఎటువంటి గొప్ప ప్రామిస్ ఇస్తున్నాడు అంటే ఆమె ఎవరెవరిని కోల్పోయిందో కూడా ఇక్కడ వ్రాయబడింది. ఎవరు లేక ఒకవేళ ఈ యొక్క నయోమి వెంబడి పడి వచ్చిందానంటే ఇక్కడ అంటున్నాడు, బోయజ్ అంటున్నాడు, నీ తల్లిదండ్రులను, నీ జనులను, నీ జన్మభూమిని విడిచిపెట్టి వచ్చిందట. ఆవిడ విడిచిపెట్టి రావడం ఒక గొప్ప అయితే నయోమి కూడా విడిచిపెట్టి రావడం ఒక గొప్ప. వచ్చినప్పుడు వీళ్ళకి ఎంత సమృద్ధి ఉందో తర్వాత అధ్యాయాలలో మనం చూస్తాం. ఎంత సమృద్ధి ఉందో. బోయాజులో పెడతాడు వాళ్ళ కుటుంబ సంరక్షకుడుగాను, ఆ కుటుంబానికి ఆహారం ఇచ్చేవాడుగాను, ఆ కుటుంబాన్ని సమృద్ధిలోనికి నడిపించేవాడుగాను, తనకు ఒక ఇంటిని ఏర్పాటు చేయడం, తర్వాత ఒక వంశావళిని కూడా ఏర్పాటు చేయడానికి దేవుని సంకల్పమై ఉన్నది. కాబట్టి దేవుడు దేన్ని విడిచిపెట్టమంటున్నాడో అది గ్రహించు, దేన్ని పట్టుకోమంటున్నాడో దాన్ని పట్టుకో. ఈ రెండు చేయడానికి ముందు ప్రభు వాక్కు విను.
ప్రభు వాక్కు విను, వింటేనే విశ్వాసం వస్తుందంట. ఆ వినుట దేవుని మాట వలన వస్తుందంట. కాబట్టి విను ఆయన మాట విను. వినటం మంచిది. నీకు తెలిసిందే జ్ఞానం అనుకుంటే, నాకు తెలిసిందే జ్ఞానం అనుకుంటే మనకంటే వెర్రోడు ఎవడో ఉండడంట. బైబిల్ చెప్తుంది, మన జ్ఞానం అంట దేవుని వెర్రితనం అంట. మన జ్ఞానము దేవుని వెర్రితనం. దేవుడు వెర్రివాడు కాదండి. దేవుడు పరమార్థ జ్ఞానం. ఆయనకి వెర్రితనం లేదు. ఆయనకి వెర్రితనం లేనప్పుడు నీకున్న జ్ఞానం కూడా ఏమీ లేదు, వేస్ట్ అన్నమాట. ఒకటి ఆలోచన చేయి. ప్రభు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు దాన్ని నిర్లక్ష్యం చేయవాలి. ఏది విడిచిపెట్టు అని నీకు ఒక సైన్ వస్తుందో, ఏది కాదు అని నీకు సైన్ వస్తుందో, ఇంకా దాన్ని పట్టుకునే వేలాడుతూ ఉంటే నువ్వు స్వతంత్రించుకోవలసినటువంటి రొట్టెల ఇంటిని, నూతన యెరూషలేమును. ఇక్కడ రొట్టెలే సమృద్ధిగా ఉన్నాయి కానీ నూతన యెరూషలేములో అసలు నీకు ఆహారాలేమే తెలియదట. ఆహారం కొరకు వెతుకులాటే ఉండదట. అక్కడ చీకటే ఉండదంట. అక్కడ ఏ దుఃఖము ఉండదంట, ఏ వేదన ఉండదంట. దాన్ని స్వతంత్రించుకోవడానికి దీన్ని ఎగ్జాంపుల్గా మన మధ్య పెడుతూ ఉన్నాడు. కాబట్టి నీ మనస్సును రూతులాగా కుదుటపరుచుకోవాలండి. కొన్ని సమస్యల నుంచి, కొన్ని చెత్త నుండి, కొన్ని దేవుడు విడిచిపెట్టవలసిన దాని విషయంలో మనసును కంట్రోల్. కుదుట అంటే కంట్రోల్ అంటే తను సిద్ధపరుచుకుంది. మనస్సును ఎందుకనంటే మనస్సును పురుగులాగా తొలిచేస్తుందంట. పేడ పురుగులు మీకు తెలుసో లేదో, అది తొలిచేస్తుంది అన్నమాట. అలాగే మన మనస్సును సాతాను ఎలా తొలిచేస్తుందంటే పేడ పురుగులాగా. ఒకదాన్ని దేవుడు నేను ఏది విడిచిపెట్టమంటున్నాడో అదే చెయ్యి అని ఏం చేస్తుందంటే తొలిచేస్తుంది. కనుక నేను మనస్సును కుదుటపరుచుకోవాలి. నో, వద్దనుకున్నా ఇది నేను ముట్టకూడదు, నేను వద్దనుకున్నా దీన్ని పట్టుకోకూడదు, దీన్ని కాదనుకున్నా నేను, దేవుడు దీన్ని వద్దన్నాడు, దీని వైపు చూడను. ఇలాంటి పరిస్థితులు వీళ్ళిద్దరి జీవితాల్లో వచ్చినాయి కాబట్టి వాళ్ళు సమృద్ధిని చూడగలిగారు. కోల్పోయినందుకు గాను చక్కటి మనవడిని ఒళ్ళో పెట్టుకుంది. కోల్పోయినందుకు గాను తను ఏం కోల్పోయింది అంతకంటే రెట్టింపు ఘనత. ఆ ఊరోళ్ళందరూ వచ్చి కూడా నయోమిని పొగుడుతూ ఉన్నారు. అప్పుడు మధురం కాదా? ఈవిడ చేదనుకుంటుంది కానీ ఈ చేదుని దేవుడు తిరిగి మధురముగా మార్చాడు. కాబట్టి ఆయన మధురమైన దేవుడు, ఆయన మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఇది పిచ్చిగా ఏదో మాట్లాడుతుంది కానీ యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పిస్తుంది. అంటే తను శారీరకంగానే చూస్తుందంట. శారీరకమైన దుఃఖమే. అంటే ఒక భర్త చనిపోతే ఈ ప్రజలు అనుకుంటారు ఆ జీవితము ఎండని, ఆ జీవితం అయిపోయిద్ది. బిడ్డలు కూడా లక్ష్య పెట్టరండి. నా జీవితాన్ని చూస్తున్నాను, చాలామంది జీవితాల్లో నేను ఈ సత్యాన్ని గమనిస్తున్నాను. ఇంట్లో యజమానుడు చనిపోయాడు అనుకోండి, ఈ బిడ్డలు లక్ష్య పెట్టట్లేదండి. నాతో 2-3 మాట్లాడారు ఈ మాట. నేను నిజమే చెప్తున్నాను. ఎందుకనంటే సమాజం ఏం ఆలోచిస్తుందో కన్న బిడ్డలు కూడా అదే ఆలోచిస్తారని అనిపిస్తుంది అన్నమాట. లక్ష్య పెట్టరు. ఏముందేముందలే, ఏమి ఒప్పేసుకుంటుందిలే, ఏమి చేసేస్తుందిలే, ఏమి చెందేస్తుంది, ఇంక చెప్పాల్సింది ఏముంది, డాడీ లేరుగా అనే ఫీలింగు శత్రువు వాళ్ళకి కల్పిస్తుందేమో. నిజమే, అదే ఫీలింగు ఈ యవనస్తురాలైనటువంటి ఈ కోడండకు శత్రువు కలిగించి ఉండదంటారా? ఏమండి? అయినప్పటికీ కూడా ఆ మధురము అనేటువంటి అర్థమిచ్చు ఈయన వాళ్ళని ఆమెకు అనుకూలంగా మలుచుకోవడానికి మనుషుల వల్ల అవుద్దండి. ఒక మనిషిని తిప్పాడు, ఒక మనిషిని మలిచేసుకుంటారా? కొంతమంది వేశ్యలు మలిచేసుకుంటారట. ఢిల్లీలో స్పిరిట్ ఉన్నోళ్ళు మలిచేసుకుంటారు. ఇది సాధారణమైన విశ్వాసికి సరిపోదు. సాధారణమైన విశ్వాసి ఒక వ్యక్తి దేవుని వైపు తిప్పలేదు. ఆ వ్యక్తి వైపు తిప్పుకునేటువంటి స్త్రీలు ఆ స్పిరిట్స్ ఉన్నాయి. వాళ్ళ లాలన మాటల చేత కథలు మనం నేర్చుకున్నాం. వాళ్ళు లాలిచ్చే మాటలు మాట్లాడతారు.
వాళ్ళకి చక్కగా ఉబ్బే మాటలు మాట్లాడతారు, వాళ్ళని పైకెత్తేసే మాటలు మాట్లాడతారు, గాలిలో పేకమెడలు అంటాం కదా అట్లాంటివి కడతారు. కానీ దేవుని వైపు మళ్ళించడానికి ఒక వ్యక్తికి సాధ్యం కాదండి. చాలామంది మత మార్పిడి అంటారు, కానీ ఆ మాటలు ఎంత అబద్ధమో మనకు అర్థమవుతుంది. ఎవరిని కూడా బలవంతంగా మత మార్పిడి చేయలేము. ఒక వ్యక్తిని మారు మనసులోనికి మన మాటలు కాదండి మార్చేది, దేవుని మాటలు. రాత్రి నేను ఒక వ్యక్తి సాక్ష్యం విన్నాను. ఆయన మన ప్రభువుని ఎంతగానో దూషించేవాడట. ఎవరైనా క్రిస్టియన్స్ కనిపిస్తే స్వరం మార్చి మన పాటలు పాడి ఎక్కిరించేవాడట. ఆయనకి తెలుసు వాళ్ళని బాగా గుర్తుపెట్టుకుంటాడని కదా. మన దేవుడు ఎవరైతే ఎక్కిరిస్తారో, ఎవరైతే బైబిల్ గ్రంథాలను కాల్చివేస్తారో, కాళ్ళతో తొక్కి వేస్తారో వాళ్ళని తెచ్చి తొక్కి కింద పడేస్తాడు. ఆయనకి తెలియదండి, ఆయన సర్వ అధికారము కలిగిన వాడు. అలా చేస్తూ ఉన్న టైంలో ఆయనకంటే ఒకరోజు సడన్గా ఈ చేతులు ఇలా ముడిసిపోయినాయి అంట. 2 చేతులు, ఈ మోచేతి దగ్గర నుంచి ఇక్కడ వరకు అసలు ఏమీ స్పర్శ లేదంట. కొన్ని సరుకులు ఆ బ్యాగ్ తెస్తున్నాను అనుకున్నారంట. ఆయన బ్యాగ్ అక్కడే పడేసి వచ్చేసారు. అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటి పరిస్థితులలో ఇంచుమించు 2 సంవత్సరాలు చేయని పూజ పునస్కారాలు లేవటండి. ఎన్నో చేతబడులకు సంబంధించినవి, మంత్రాలకు సంబంధించినవి, ఎన్నో టెంపుల్స్కి వారం వస్తానని మొక్కుబడులు. మరి కొండ అంటే ఏమిటో నాకు తెలియదు. ఆ కొండకి ప్రతి సంవత్సరం వచ్చి తనకున్న దాంట్లో నుంచి ఇస్తానని ఇల్లే గడవని మనిషి ఆయన. అలా 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ అత్తగారు అందంట, అయ్యా ఒక్కసారి ప్రార్థనకి వెళ్ళు, ఆయన కరుణామయుడు, ఆయన కాపాడుతాడు అని అంటే లోపల ఆమెను తిట్టుకుంటూ పెద్దరకం కాబట్టి ఆమె పైకి గౌరవిస్తూ సైలెంట్గా వెళ్ళి రూమ్లో పడుకున్నాడంట. పడుకుంటే దేవాతి దేవుడు ఒక వ్యక్తిని, ఆయనను తిరస్కరించే వారిని ఆయన ఎంత ప్రేమికుడో ఆ సాక్షి విన్నప్పుడు నాకు అనిపించింది. అత్తగారిని తిరస్కరించాడు, వీళ్ళ చర్చెస్కి ఎక్కడ వెళ్ళను అని చెప్పేసి తిరస్కరించేవి ఒక రూమ్లో 4 తలుపులు వేసుకుని పడుకున్నాడటండి. ఎక్కడి నుంచో గొప్ప వెలుగు అతని మీద పడిందట. పడినప్పుడు అది దేవుని వెలుగు అని అర్థమయ్యి ఆయన పాపులకు రక్షకుడు, ఆ వ్యాధిగ్రస్తులకు ఆయన వైద్యుడు అనే మాటలు అతనికి వినబడుతూ ఉన్నాయండి. ఈ మాటలు ఆయన గురించి కదా వీళ్ళు మైక్లో చెప్తూ ఉంటారు అని చెప్పి అనుకుని చర్చ్కి వెళ్ళాలా వద్దా మొత్తానికి త్రోసుకుని ఒకరోజు గడిపేశాడటండి. ఒక వారం, ఒక ఆదివారం హోటల్కి వెళ్ళి టీ తాగేసి ఆ ఫ్రెండ్స్ ఎవరన్నా చూస్తారు చర్చ్కి వెళ్తే అని అవమానకరంగా ఉండి వెళ్ళలేదంట. మరుసటి వారం మొత్తానికి తాను శుద్ధీకరించుకొని మొత్తానికి చర్చిలోకి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు అందరూ చక్కగా పాటలు పాడుతూ ఉంటే 2 చేతులు తనకి ఇలా బారుగా రావు కాబట్టి అందరూ అంటున్నారంట, మీరు చప్పట్లు కొట్టండి మీ చేతులు వస్తాయని. అసలు వీళ్ళేంటి నన్ను చప్పట్లు కొట్టమంటున్నారు, నా చేతులే రావని నేను అనుకుంటుంటే అని అంటే పాస్టర్ గారు ముఖం ఇతను చూస్తూ ఉన్నప్పుడే పాస్టర్ గారి ముఖం మారిపోయిందంటండి. దేవుని ముఖం పాస్టర్ గారికి వచ్చిందంట. ఆ విజన్ ఇతను చూస్తున్నాడంట. అప్పుడు ఇతనికి భయం అనిపించి, అమ్మో పాస్టర్ గారిని కదా నేను చూశాను, కానీ ఆయన ముఖం ఏంటి ఎంత కోటి సూర్యుల కాంతి కంటే తేజస్సుగా ఉంది, ఎంత వెలుగుమయంగా ఉంది, ఈయన దేవుడు కదా అనుకుంటున్నాడంట. తనకి తెలియకుండా తన 2 చేతులు చప్పట్లు కొట్టడం ప్రారంభించినాయి అంటండి. అక్కడి నుంచి దేవుడు ఎంతో స్వస్థత ఇచ్చాడట. ఈరోజు సేవ చేస్తున్నాడట. ఆయన ఎరుగని వారిని కూడా పిలిచే దేవుడు అండి. ఆయన ఎరుగని వారిని కూడా దర్శించే దేవుడు. అందుకనే దేవుడు గొప్ప ప్రణాళిక రూతు పట్ల ఉంది కాబట్టే రూతు ఒక్కదాని కొరకు 3 కలిపి ఆ పట్టణం వెళ్ళడం, అక్కడ నుంచి ఒక ఆమెను రక్షించి మరలా తన రొట్టెల ఇంటికి తీసుకొని రావడం, ఆ వంశావళిని ఎంతగా వృద్ధి చేయడానికి మూల కారకురాలు నయోమి అని నేను అంటాను. నయోమియే ఆ బోధ చేసి ఉండకపోతే, నయోమియే ఆ ప్రేమ చూపించి ఉండకపోతే, నయోమినే అంత గట్టిగా ఆమెతో మాట్లాడకపోయి ఉండకపోతే రూతు అనేది ఈరోజు గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక గ్రంథం అయ్యేది కాదు. మన జీవితాలలో కూడా ఎందుకు మనం కూడా ఎవరితోనైనా ఏం మాట్లాడతాం, వీళ్ళకేం చెప్తా ఉంటే వెళ్ళటమే వాడిని పడేసే మాటలు మాట్లాడకూడదు. మృదువైన మాటల చేత
వాడిని చక్కగా దేవుని వైపు ఆకర్షించాలి. ఎప్పుడైతే నీ మాటలు ప్రారంభిస్తావో ప్రభు అంట ఆకాశంలో నుండి ఆకర్షిస్తాడంట. నేను ఆకర్షించుకుంటానని చెప్పాడు దేవుడు. కాబట్టి నయోమి మాటలు రూతులో ఆకర్షణ పుట్టించింది. కాబట్టి ఆవిడ తనతో పాటు ఏమి చూసి వచ్చిందండి చిన్న కోడలు? ఏముంది? ఏదన్నా ఉంది అసలు చెప్పుకోవడానికి? ఒక్కటి కూడా లేదండి. తర్వాత దేవుడు ఎంత ఆశీర్వాదం అంటే, తన సొంత బంధువు నుండి కూడా ఆ రూతు పొలం అమ్ముతుంది, నయోమి ఆ ఎలిమెలకు పొలం అమ్మేస్తుంది, కొనుక్కుంటావా అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే రూతుకు పిల్లలు పుట్టింది. రూతు పిల్లలు నయోమికి పిల్లలు, ఎలిమెలకు సంతానం. అదే ఆ మాట అంటున్నాడు. ఆయన పొలము అమ్మేస్తుంది అని అంటే ఆయన వారసత్వం. దాన్నే బోయజు కొనుక్కున్నాడు, బంధువు వద్దన్నాడు. అతనికి సంతానం ఇచ్చే లెక్కైతే రూతు నాకెందుకు అనుకున్నాడు. అయితే ఆ రూతు నాకే కావాలి అని బోయజు ఆమెను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అధ్యాయంలో నుంచి ప్రభు అడుగుతున్నది ఏమిటి అంటే, నువ్వు సత్యాన్ని వినినప్పుడు ఏది విడిచిపెట్టాలో విడిచిపెట్టు. అప్పుడే దేవుని అనుగ్రహం నీకు వస్తుంది. ఆయన కృపను నువ్వు గమనిస్తావు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒక ఆత్మ రక్షణ ఎంతో అమూల్యమైనదండి. ఒక ఆత్మ రక్షణ పరలోకంలో విందు జరిగించేటువంటి ప్రక్రియ, పరలోకంలో నిన్ను జ్ఞాపకం చేసుకునే ప్రక్రియ, నిన్ను పరలోకంలో నిన్ను గురించి మాట్లాడే ప్రక్రియ. చూనం థామస్ చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. ఆమెను గురించి కూడా పరలోకంలో అబ్రహామును దర్శించినప్పుడట అబ్రహాము గారు చెప్పారండి, చూనం నీ గురించి పరలోకంలో ప్రభు చెప్తున్నారు అని. అర్థమవుతుందా? పరలోకంలో మన గురించినటువంటి సంభాషణ అక్కడ జరుగుతుందట. ఎప్పుడు అని అంటే, ఒక వ్యక్తిని నీవు ప్రభు వైపు తిరిపినప్పుడు, ఒక వ్యక్తి కొరకు ప్రయాసపడినప్పుడు, ఒక వ్యక్తిని సంపాదించినప్పుడు కదా. ఆ రూతు తన అత్తగారికి ఏమి చెప్పితే అదే వినేటువంటి ఒబీడియంట్ స్త్రీగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి దేవుడు కోరేది మన దగ్గర నుంచి విధేయత. విధేయత ఉంటే అన్ని దీవెనలు వస్తాయంట. నీవు వినయ మనస్కుడు ఘనత నొందుతాడని బైబిల్ చెబుతుంది. అదే వినయము ఈ రూతు జీవితంలో తన అత్తగారికి చూపించింది, బోయజుకి చూపించింది. అదే ఘనత ఆమె స్వతంత్రించుకుంది. కాబట్టి మన జీవితాలలో కూడా అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాలంటే, ఆమె సంతోషము, ఆమె సంతాపము ప్రారంభం, ఆమె జీవితము ఏడుపుతో ప్రారంభమైంది. కానీ సేవకురాలిగా వచ్చింది. సేవల్లో ఎక్కడికి వెళ్ళింది అని అంటే సమర్పణకి వెళ్ళింది. సమర్పణకి ఎక్కడికి తీసుకెళ్ళింది అని అంటే వాళ్ళ సంతోషంలోకి తీసుకొని వెళ్ళింది. మన జీవితాలు కూడా అట్టి కృపను పొందుకోవాలని ప్రభువును కోరుకుంటూ దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.